చేసుకోండి. కస్టమర్ కి కటింగ్ చేసే టైంలో వాళ్ళు పార్టీషన్ తీసుకుంటారా లేదా, ఒకవేళ తీసుకొని వాళ్ళకైతే హెయిర్ అంతా కూడా మొత్తం బ్యాక్ సైడ్ కోమ్ చేసేయండి. ఎవరైనా పార్టీషన్ తీసుకుంటే ఫస్ట్ పార్టీషన్ తీసి ఆ తర్వాత హెయిర్ ని మనము సైడ్స్ కి కోమ్ చేసుకుంటాం. కస్టమర్ కి ఫస్ట్ మనము చూడండి ఇలా స్టిఫ్ గా రావాలన్నమాట. ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు ఇలా పట్టుకోకూడదు. మీరు కోమ్ చేసేటప్పుడు ఇలా పట్టుకోవచ్చు. ఇలా స్టిఫ్ గా పట్టుకొని ఇంకా చేయవచ్చమ్మా, ఇంకా ఎక్కువ చేయొచ్చు, చాలు. ఓకే, మన కస్టమర్ ఇంతే చెప్పారు కాబట్టి మనం ఇంకా కింద కట్ చేసుకోవాలి. కస్టమర్ చెప్పిన దానికన్నా తక్కువ కట్ చేసుకుంటే, ఒకవేళ లర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి రాంగ్ అయినా కానీ మళ్ళా మీరు సెట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇలా ఫింగర్స్ కూడా స్ట్రైట్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కనిపించిందా మీకు గైడ్ లైన్? ఇప్పుడు కూడా మళ్ళీ మన ఫింగర్స్ స్ట్రైట్ గా ఉన్నాయా లేదా చూసుకొని కోమ్ అక్కడ పెట్టడం, మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ అలా చేయకండి. రాకపోయినా ఇలాగే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో ఇది మనము ఇది మిడిల్ పార్ట్ స్ట్రైట్ గా ఉంది కదా, ఇక్కడ మనము స్ట్రైట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము కట్ చేసిన హెయిర్ కూడా ఇటు షోల్డర్ సైడ్ వచ్చేసాము. కనిపించిందా? గైడ్ లైన్ కనిపించిందా ఎక్కడ కట్ చేసామో? ఇప్పుడు మనం ఇలా షోల్డర్ సైడ్ వచ్చాము, మనకు గైడ్ లైన్ కనిపించింది. ఇక్కడ కూడా మనము స్ట్రైట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం వేరే సైడ్ వచ్చాము, అక్కడే లేము. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ సైడ్ వేసే వరకు మనకి యూ షేప్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. సైడ్ కూడా మనం అలాగే కట్ చేయాలి. షోల్డర్ సైడ్ వచ్చాం కదా, ఇది మనకు గైడ్ లైన్. క్లియర్ కదా? ఇక్కడ కూడా మళ్ళీ మనము ఇటు సైడ్ వచ్చాము కాబట్టి ఇక్కడ కూడా స్ట్రైట్ కట్టే చేసుకోవాలి.